నా మనస్సు మనస్సుతో అంటుంది. ఎప్పుడూ నా మనస్సుతోనే అంటూ ఉంటుంది. ఏమని అంటుంది? ఏమిటి ఈ ప్రపంచం, ఏమిటి విశ్వం, ఎందుకు ఇదంతా ఆట, ఇది ఒక మాయ అని తెలిసినా మనం మారుతలేము. మన దారి మనదే, ఎవరి దారి వారిదే. ఈ మాయ ప్రపంచంలో మనం కొట్టుకొని పోతూ ఉన్నాము. కొట్టుకుపోయే మనము మన పరిధిలు ఏర్పరచుకొని మన పరిధులతో జీవిస్తూ ఉన్నాం. పరిధులంటే కుటుంబ పరిధి, ప్రాంతీయ పరిధి, దేశ పరిధి. గ్లోబలైజేషన్లో పరిధులను అపరిమితం. గ్లోబలైజేషన్లో పరిమితులు లేనే లేవు, పరిధులు లేనే లేవు. విశ్వం చాలా పెద్దది. విశ్వంలో మన సౌర కుటుంబం ఒకటి. ఈ సౌర కుటుంబంలో రాజు సూర్యుడు. ప్రాణాలని నిలబెట్టేది జీవి యొక్క ప్రాణానికి విశ్వంలో ఉన్న పదార్థం అంతా ఒకటే. ఆ ఒక పదార్థమే అనేక రూపాలుగా మారి అనేక పదార్థాలుగా ఏర్పడి ఉన్నది. విశ్వంలోనున్న శక్తి అంతా ఒకటే. ఆ శక్తి వివిధ రూపాలుగా ఏర్పడి వివిధ పదార్థాలలో చొరబడి వివిధ రకాలుగా ఏర్పడి ఉన్నది. జీవులన్నీ ఆలోచనలన్నీ ఒకటే. తినడం, పడుకోవడం, పిల్లల్ని కనడం. విశ్వం ఒక శక్తి రూపమైతే ఆ శక్తిని ఉపయోగించుకొని అనేక జీవుల్ని ఉత్పత్తి చేసే రూపమే భూమి. భూమి విశ్వంలోని శక్తిని గ్రహించి జీవుల్ని ఉత్పత్తి చేస్తుంది. జీవుల్ని ఉత్పత్తి చేసే వనరులు భూమి మీద ఉన్నవి. ఈ వనరుల ఆధారంగా చేసుకొని అనేక రకాలైన జీవులు ఉత్పత్తి అవుతూ ఉన్నవి. ఉత్పత్తి అయిన జీవులలో మేధా సంపత్తి, ఆలోచనాపరుడే మానవుడు. మానవుని యొక్క ఆలోచనే అతని యొక్క తెలివి. మానవుడు పుట్టినప్పుడు అందరి మానవులలో ఉండే జీవ పదార్థము, మేధాశక్తి ఒకే తీరుగా ఉంటుంది. పరిసరాలను బట్టి, పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి మేధాశక్తిలో ఆలోచనలలో మార్పు వచ్చి వివిధ రకాలుగా మానవులలో మేధాశక్తి మారుతూ ఉంటుంది. మేధస్సును పరిపూర్ణంగా ఉపయోగించుకున్నవాడు తెలివివంతుడని, పరిపూర్ణంగా ఉపయోగించుకోలేనివాడు తెలివి తక్కువవాడని మనం చూస్తూ ఉంటాము. సమాజంలో అనేక తెలివివంతులు ఉన్నారు, తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు, సోమరిపోతులు ఉన్నారు, కష్టపడి జీవించే వాళ్ళు ఉన్నారు. విశ్వం ద్వారా ఏర్పడిన జీవి విశ్వంలోని పదార్థాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలే ఆ జీవిలోనూ ఉంటవి. పదార్థం అనేది ఒకటే, పదార్థ రూపాలు వేరువేరు. విశ్వంలోని శక్తిని గ్రహించి జీవి పుడుతూ ఉంటుంది. ఆ శక్తి వెలుపలికి వెళ్ళిపోయినప్పుడు జీవి మరణిస్తూ ఉంటుంది. విశ్వంలోని శక్తి వల్లనే జీవి ప్రాణం పోసుకుంటుంది. విశ్వంలోని శక్తి జీవిలో ప్రవేశించినప్పుడు జీవానికి ప్రాణం వస్తుంది. ఆ శక్తి బయటికి వెళ్ళినప్పుడు ఆ ప్రాణం వెళ్ళిపోతుంది.
విశ్వము శక్తిమయము. విశ్వంలోని పదార్థాలన్నీ ఆకర్షణ వికర్షణల వల్ల వేలాడుతూ ఉన్నవి. గోధుమలనే పదార్థము మరపట్టినప్పుడు పిండి అవుతుంది. పిండిని మనము నీళ్లు పోసి పిసికినప్పుడు పిండి ముద్ద అవుతుంది. అంటే విశ్వంలోని పదార్థం అంతా ఒకటే. దాన్ని మనం ఆ పిండి ముద్దనే మనము పూరీలు చేయవచ్చు, చపాతీలు చేయవచ్చు, పరాటాలు చేయవచ్చు, బిస్కెట్లు చేయవచ్చు. ఎన్నో రూపాలలో దాన్ని మనము చేసుకోవచ్చు. విశ్వంలో ఉన్నదే మనలో ఉన్నది, మనలో ఉన్నదే విశ్వంలో ఉన్నది. విశ్వము నుంచే మనం ఏర్పడినాము, మనము మళ్ళీ విశ్వంలోకి వెళ్ళిపోతాము. ఇదే సూత్రము, ఇదే జన్మసూత్రము. విశ్వంలోని శక్తి ఎంత ఉన్నదో అంతే ఉంటుంది తప్ప కొత్తగా జనించేది లేదు, నశించేది లేదు. విశ్వంలోని శక్తి నిరంతరము కదలికలోనే ఉంటుంది. ఒకదాని నుండి ఇంకో దానిలోకి వెళ్తూ ఉంటుంది. విశ్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, ప్రపంచాన్ని పరిశీలించిన వాళ్ళు, చావు నుంచి పుట్టుక వరకు, జననం నుండి మరణం వరకు ఉన్న మధ్యకాలాన్ని చాలా ఆనందమయ జీవితకాలాన్ని అనుభవిస్తారు. అలా అర్థం చేసుకొని వాళ్ళే విషాదంలో మునిగిపోతారు. విషాదంలో మునిగిపోయేది జీవియే, ఆనందంగా జీవించేది జీవియే. ఇక్కడ అర్థం చేసుకోవడం అనేది ముఖ్యం. విశ్వంలో ఉన్న పదార్థంతోనే విశ్వంలో ఉన్న పదార్థమే మనలో ఉన్నప్పుడు విశ్వంతో మన పదార్థము అనుసంధానం ఎప్పుడూ ఉంటుంది. ఈ అనుసంధానంతోనే మన ఆలోచనలు, మనలో ఉండే భావోద్రేకాలు, మనలో ఉండే అసంతృప్తి, తృప్తి ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. భూమి మీద ఉన్న ప్రతి జీవిలో ఉండే పదార్థం ఒకటే అయినప్పుడు ఈ వ్యత్యాసాలు ఎందుకు ఉన్నవి అనే ఆ సందిగ్ధం రావచ్చు. అయితే వ్యత్యాసాలు అనేవి ఇంతకుముందు చెప్పినట్టు పరిసరాలను బట్టి, పరిశీలనను బట్టి, అతనిలో ఉండే ఆలోచనలు బట్టి మారుతూ ఉంటాయి. పరిసరాలలో ఉండేవి, పరిస్థితుల్లో ఉండేది పదార్థం ఒకటే అని తెలిసినప్పుడు మాత్రము ఆ ఆలోచనలు సమదృష్టితోనే ఉంటాయి. ఒక మనిషిలో విశ్వమే నేను, నేనే విశ్వం అనే ఆలోచన పెరిగినప్పుడు స్వార్థం అనేది రాదు. స్వార్థం అనేది రానప్పుడు కోరికలు అనేవి ఉండవు. మామూలు జీవనం గడుపుతూ ఉంటాడు. పరిసరాలు, పరిస్థితులతో మమేకమై ఉంటాడు. అప్పుడు ఆ జీవి పరిపూర్ణ ఆనందాన్ని పొందుతాడు. విశ్వము అనంతము. మన ఆలోచనలకి అందని అనంతమైనది. దానిని మనం అంచనా వేయడం అనేది మన ఆలోచనలకు అందని అనంతము. తెలియని మార్గం ఎలాంటిదైనా ఆ మార్గాన్ని మన ఆధీనంలో ఉంచుకొని, ప్రయాణాన్ని కూడా మన ఆధీనంలోనే ఉంచుకొని చక్కగా ప్రయాణించడం అనేదే ఆనందకరమైన జీవనం.